గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈ బ్లాగ్లో ఏంటంటే మనం మన బండికి హజార్ లైట్ సెట్ చేయబోతున్నాం. ఇన్ జస్ట్ 60 రూపీస్, అంటే 60 రూపాయల్లో కూడా. సో ఎలా అంటే చిన్న ట్రిక్. సో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే వేరే వేరే మాడ్యూల్స్ యూజ్ చేసి ఫ్లాష్ ఎక్స్ మాడ్యూల్ అని దే హ్యావ్ మాడ్యూల్స్ ఉంటాయి. అది ఏ వెహికల్కి ఆ వెహికల్కి సపరేట్ ఉంటుంది. సో మనం ఏం చెబుతున్నాం, జస్ట్ ఒక స్విచ్ 60 రూపీస్ ఇది ఏ ఆటోమొబైల్ షాప్లో దొరికిద్ది. దీన్ని యూజ్ చేసి మనం హజార్ లైట్ సెట్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో. సో ఇది నేను తీసుకున్న స్విచ్ అరౌండ్ 60 రూపీస్ తీసుకున్నాను నాకు ఆటోమొబైల్ షాప్లో. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అండ్ దీంతో ఫిక్స్ చేయాలి మనం. అది ఫిక్స్ దాంతో అది దీనికి హ్యాండిల్ బార్ ఫిక్స్ చేసుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ చిన్న కనెక్షన్ చెప్తా చూడండి. సో విల్ గెట్ 2 వైర్స్, 2 వైర్స్ వస్తాయి దీంతో పాటు మనకి. ఇవి యాక్చువల్లీ పిన్తో వస్తాయి, క్లోజ్ అయిపోయి ఆ పిన్స్ తీసేసి నేను ఇలా వైర్ బయట తీసా కొంచెం ఎక్కువ, అంతే సెట్ చేయాలి కదా. సో దీన్ని మాత్రమే మనం కొంచెం తీయాలి. మన బండిలో ఉన్న స్టాక్ వైర్స్ మాత్రం ఎలాంటి కట్ చేసే పని లేదు. సో చూపిస్తా కనెక్షన్. ఫస్ట్ స్విచ్ని అయితే బైక్కి ఫిక్స్ చేద్దాం, తర్వాత నేను కనెక్షన్ చూపిస్తా. స్విచ్ ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు వైరింగ్ అంటే ఏం లేదు, మన ఇది ఉంది కదా, ఇది వచ్చేసి 2 వైర్స్ ఉంటాయి ఇందులో. ఒకటేమో లెఫ్ట్ ఇండికేటర్ ఉంటుంది కదా, మన లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా. ఒకటేమో లెఫ్ట్ ఇండికేటర్ పాజిటివ్కి, ఇంకోటేమో రైట్ ఇండికేటర్ పాజిటివ్ కనెక్ట్ చేస్తే సరిపోద్ది. సో నేను కనెక్ట్ చేస్తా చూడండి. నా దాంట్లో ఇక్కడ ఉన్నాయి. మీకు కొంతమందికి ఏంటంటే డూమ్ ఉంటుంది కదా, డూమ్ లోపల ఉంటాయి. సో నాకైతే ఇక్కడే బయట కనపడుతున్నాయి కదా. సో ఐ డోంట్ హ్యావ్ టు, నేను ఇవేమి విప్పాల్సిన పని లేదు. సో అలా అని చూపిస్తాను నేను ఎప్పుడు. మీ దాంట్లో అయితే మీకు ఎక్కడ దొరికితే చూసుకోండి లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్. సో మీకు ఒకవేళ ఇందులో పాజిటివ్ నెగిటివ్ అర్థం కాకపోతే, నెగిటివ్ అనేది 2 సేమ్ కలర్లో ఉన్నాయి కదా, గ్రీన్ కలర్. సో 2 ఒకే దాంట్లో ఫిక్స్ అయి ఉంటాయి. ఇందులోనే 2 ఉంటాయి. సో నెగిటివ్ ఎప్పుడో ఒకదానికి కనెక్ట్ అయి ఉంటుంది, పాజిటివ్స్కి సపరేట్ ఉంటాయి. సో సపరేట్గా బ్లింక్ అవ్వడానికి అలాగా. సో ఇవేమి 2 నెగిటివ్స్, ఇది రైట్ పాజిటివ్, ఇది లెఫ్ట్ పాజిటివ్. సో అలాగా. సో ఇప్పుడు నేను ఫిక్స్ చేస్తా చూడండి. ఇవి మనకు వైర్స్. ఇప్పుడు దీన్ని ఎలా పెట్టాలి చూడండి. కదా ఆల్రెడీ నేను సెట్ చేసి తీస్తాను మళ్ళీ. మేక్ షూర్ టు టర్న్ ఆఫ్ యువర్ కీ. సో ఏదో ఒకటి ఇదే అని ఉండదు, జస్ట్ ప్రెస్ ఇట్ ఇన్సైడ్. ఉంది కదా, ఈ హోల్లోకి ఇలా పంపించేసి పాతి లైట్ అండి, ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లోకి ఇలా క్లోజ్, కొంచెం ఎక్కువ బయటకు లేకపోయినట్టు ఇలా వచ్చింది. సో అది ఇలా. అండ్ ఇవి అయితే ఇందులో ఇన్సర్ట్ చేయాలి. And same process with the another one also. కొంచెం బాగా పోయింది, కొంచెం ఇలా తిప్పితే దగ్గరికి ఇలా అయిపోద్ది షార్ప్గా, లోపలికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో అండ్ సేమ్ రిపీట్, ప్రెస్ ఇట్. ఇలా ఇన్సర్ట్ చేసేసేయండి. అండ్ దట్స్ ఇట్, అదే ప్రాసెస్. అలా జస్ట్ 2 పాజిటివ్, లెఫ్ట్ ఇండికేటర్ పాజిటివ్కి, రైట్ ఇండికేటర్ పాజిటివ్కి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు పనిచేయదు. సో ఇది. సో కనెక్షన్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఇండికేటర్ వర్కింగ్ గురించి చెప్తాను చూడండి, ఎలా వర్క్ అవుతుంది స్విచ్ అనేది. సో ఇది సెటప్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. స్విచ్ ఆఫ్లో ఉంది, ఇప్పుడు ఆఫ్లో ఉంది కదా. సో స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు నార్మల్ ఇండికేటర్ లెక్క పనిచేస్తుంది. నేను లెఫ్ట్ వేసాను, లెఫ్ట్. అండ్ ఇప్పుడు రైట్కి వేస్తాను చూడండి, అండ్ రైట్. లెఫ్ట్ సైడ్ ఏం బ్లింక్ అవ్వట్లేదు చూడండి, ఓన్లీ రైట్ సైడ్. సో ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేస్తా చూడండి. 2 ఇండికేటర్స్ ఆన్ అవుతున్నాయి కదా. సో ఇది ఇలా స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే హజార్ లైట్స్. సో అంటే ఇక వచ్చినప్పుడు ఆన్ చేసుకుంటాం కదా, ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ చేయం కదా.
కావాల్సినప్పుడే ఆన్ చేయాలి. సో అది ఇలా స్విచ్ ఆఫ్లో ఉంటే నార్మల్ ఇండికేటర్. ఇదైతే సెటప్ మొత్తం ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది. అండ్ మీరు ముగ్గటిగా వస్తున్నాయి అనుకోకండి. మన బైక్లో ఏంటంటే ఆల్ ఇండికేటర్స్ ఆర్ లింక్ అయి ఉంటాయి లోపల. సో మనం ఫ్రంట్, సో ఇది ఫోర్ సైడ్స్కి పనిచేస్తుంది. ముంగట 2 బ్లింక్ అవుతున్నాయి. సో బ్యాక్ సైడ్కి వెళ్తే బ్యాక్ సైడ్ లైట్స్కి మెయిన్లీ 2 పర్పసెస్లో మాత్రమే మేము వాడేది. సో ఏంటంటే ఇలా నార్మల్గా రోడ్ మీద వెళ్తున్నప్పుడు నీ బైక్లో ఏదైనా ట్రబుల్ వచ్చి ఆగిపోయింది అనుకో, సో నీకు ఆ రోడ్ మీద కొంచెం స్పేస్ కావాలి బైక్ని పక్కకు తీసుకోవడానికి, లేకపోతే నీకు వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి. సో ఇట్ సైడ్ అవాయిడ్ చేయండి అనే వే కోసం మనం హజార్ లైట్స్ యూజ్ చేస్తాం. అంతేగాని రోడ్ మీద పెట్టుకొని ఇలా నాన్ స్టాప్గా లైట్లు షో కొట్టుకుంటూ తిరగడానికి కాదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫాగ్లో మన హ్యూమన్ ఎలా పనిచేస్తుంది అంటే కొంచెం బ్లింక్స్ ఉంటాయి కదా, ఈజీగా క్యాచ్ చేస్తుంది. సో ఫాగ్లో వెళ్ళినప్పుడు ఇది ఆన్ చేసుకోవడం వల్ల అవతల వాళ్ళకి తెలుస్తుంది. మనకు ఫాగ్లో మామూలుగా కనపడం బైక్ వస్తుందని. సో ఇలా బ్లింక్ అవడం వల్ల దే కెన్ ఈజీలీ క్యాచెస్ అండ్ తెలిసింది వాళ్ళకి అవతల నుంచి ఇంకో వెహికల్ వస్తుంది సైడ్ది. సో దే హ్యావ్ టు టేక్ ఎ సైడ్. మీరన్నా సైడ్ తీసుకుంటే వాళ్ళని సైడ్ తీసుకుంటారు. సో అది ఇలా ఈ 2 సిచ్యువేషన్స్లో మాత్రమే హజార్ లైట్స్ వాడతారు. వర్షంలో, ఫాగ్లో, ఇలా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఎప్పుడు పడితే అప్పుడు హజార్ లైట్స్ వాడకూడదు. వాడితే కూడా పోలీసులు ఫైన్ వేస్తారు. సో చూసి వాడండి, ఎక్కడ పడితే అక్కడ వాడకండి. మీరు షోకి నేను చాలామంది చూసి షోకి వాడుతూ ఉంటారు, ఆన్ చేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇది అలా కాదు. అండ్ ఇది వచ్చి 60 రూపీస్ ఎందుకు చెప్పానంటే జస్ట్ సేఫ్టీ పర్పస్కి పనికొచ్చిద్దని. అది రావట్లేదు చెప్పడానికి. సో ఇది మెయిన్లీ. సో డోంట్ వేస్ట్ గైస్ అండ్ రైడ్ సేఫ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.